హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఇంటికాడ ఉండేటోళ్ళు, ఇండియాలలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, గత 4లో ఇడ్లీ దోశ ఉండదని అస్సలు నాకు తెలియదండి. ఎప్పుడే కానీ నేను చూడలేదు. అటు సైడే రోజుకు వచ్చి 4-5 సార్లు తిరుగుతాను నేను. అయినా నాకు తెలియదు గత 4లో ఇడ్లీ దోశ ఉండదని. ఇప్పుడైతే మా ముసలాయమకు మన గుమ్మానికి ఎదురుగా పేపర్లు కరిపిస్తారు కదా, ఆ పేపర్లు వచ్చేసి రోజు ఎత్తుకొని రమ్మంటుంది. లోపలికి పేపర్ వచ్చి ఉంటుంది, బయట ఎత్తుకొని రా అంటుంది. నేనైతే ఎత్తుకొచ్చి ఇచ్చేదాన్ని. అదైతే నిన్న చూసి పేపర్ చూసి ఏంటి మన మీ ఇండియా టీయే కదా అవి, మీరంతా తింటా అంటారు, నేను టిక్టాక్లో చూస్తూ ఉంటాను, చూడు గత 4లో ఉన్నాయంటానని చెప్పింది. సర్లేనని చూస్తే మన ఇడ్లీ దోశ కానీ ఈరోజు అయితే ఫోన్ చేసి తెప్పించింది. ఇడ్లీ ఎలాగున్నదో చూడండి. అన్నీ మొత్తము ఒక 100 దినార్కి అలాగైతే రామన్నారు. మొత్తం అన్నీ కలిపి దినార్కి తెప్పించింది. దినార్కి అయితే ఇంటికి ఎత్తుకొచ్చిస్తామన్నారు. ఇదైతే దోశ అండి. ఇదైతే దోశ 3 దోశలు వచ్చినాయి. ఇవైతే 3 ఇడ్లీ వచ్చింది. ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ కాదు, కొబ్బరి చట్నీ కానీ మన శనక్కాయ పప్పుల చట్నీ అయితే కాదు. సాంబారు 2 కవర్లకు సాంబార్ ఇచ్చారు. సమోసాలు అయితే 4 ఇచ్చారు. ఇలాగే వీటికంటికి ఫ్రీగా ఒక చాయ్ ఇచ్చారు. చూడండి, ఒక చాయ్ అయితే ఇచ్చారు. ఆ చాయ్ కానీ అంతా ఉలిపేసుకొని వచ్చేసారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే హెల్త్ బాగలేదు కదా, చాయ్ అయితే తాగను, చాయ్ అయితే ఆపేసాను. చూడండి, ఈరోజు వీడియో అయితే ఇది. గత 4లోనే ఇడ్లీ దోశ అమ్ముతారని అస్సలు నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండా నేను కోయట్లో. చూడండి, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఎవరికైనా ఇడ్లీ దోశ కావాలనంటే చాలా మంది తినరు అబ్బా, బయట ఉండే వాళ్ళంతా మొత్తం వెళ్ళి తినరు. ఒక ఆవిడకి నేను ఫోన్ చేసి, అవునే అంటే ఆవిడకి అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, చాలా పాత మనిషి అనమాట, బయట ఉంటుంది. అవునబ్బా ఇట్లా ఉన్నదంట కదా, గత 4లో ఇడ్లీ ఉన్నదంట, ఇడ్లీ దోశ మా ముసలావిడ చెప్పింది నాకు అని అంటే, అబ్బా మేము తినము, అట్లా మేము తినము, మేము ఎప్పుడు అట్లా నేను తినను, మాకు అట్లాంటివి తెలియవు, మేము తినమమ్మా అన్నది. తప్పండి, ఎవరైనా కానీ అలాగ మాట్లాడకూడదు. తిండిని మాత్రం